ఇంకా కోడి కూడా కోయలేదు. ఇంత పొద్దున్నే ఎవరొచ్చారు? ఎవర్రా విభోర్? నేహా, నువ్వు రేపు రావాలి కదమ్మా. ఈరోజు 5 గంటలకి ఎలా వచ్చేసావు? నీ ఆరోగ్యం బాగుంది కదా? చెప్పు నేహా, ఏం జరిగిందో చెప్పవే. నేహా బిడ్డ, ఏదైనా జరిగిందా? చెప్పు బిడ్డ. నేహా, బిల్డప్ ఇవ్వకు, త్వరగా చెప్పు ఏం జరిగిందో. నేహా, మేమేదో అడుగుతున్నాం, ఏం జరిగింది? నాన్న, నీ అమ్మాయికి తన తప్పు తెలిసి వచ్చింది, అందుకే వెనక్కి వచ్చేసింది. ఏ తప్పు? ఎలాంటి తప్పు? అసలు ఏం జరిగింది? నేహా, నువ్వేం చేసి వచ్చావు మరి? నేను నా మొండితనం, నా సంతోషం, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి చాలా దూరం వెళ్ళిపోయాను. తప్పు తెలిసి వచ్చింది, అందుకే తిరిగి వచ్చేసాను. నాన్న, మీ నేహ ఇప్పుడు వెనక్కి వచ్చేసింది. మీలో ఎవరికైనా అర్థమైందా అదేం చెప్పాలనుకుందో? లేదు, కానీ మన అమ్మాయికి ఏదో చాలా చెడు జరిగింది. అనవసరమైన డ్రామాలు చేస్తుంది. ఈ నేహా పిల్ల ఎప్పుడు మీకు దూరంగా ఉండలేదు కదా. మొదటిసారి మేడం గారు ట్రిప్కి వెళ్ళారు, మీ దయ వల్ల. పెద్ద రచ్చే చేసి ఉండాలి. మమ్మీ గుర్తొస్తుంది, ఇంటికి వెళ్ళాలి అది ఇది అని. అందుకే కాలేజ్ వాళ్ళు వదిలి వెళ్ళుంటారు. ఒంటరిగా అయితే పంపించారు కదా కాలేజ్ వాళ్ళు. హాహా, ఇదే సరిగుంటుంది. ఇంకా ఏం జరుగుతుందిలే. నా మనసులో అయితే ఎలాగూ గుబులుగానే ఉంది. క్షేమంగా మన కూతురింటికి తిరిగి వచ్చింది. ఇంకేం కావాలి? దేవుడి దయ. అందరూ లేచారు కదా, నేను టీ పెడతాను. ఈ విషయం జీర్ణించుకోలేకపోతున్నా. ఎందుకో తెలీదు, నా నేహ ఏదో మారినట్టు అనిపిస్తోంది. ఏదో విషయం ఉంది. అన్న, నువ్వు నేహా అక్క లాంటి అమాయకపు అమ్మాయిని కిస్ చేసావు. ఇంకా పందెం కూడా గెలిచావు. అరే, ఫ్రెండ్స్ కిస్ ఏంటి? ఇంకేదైనా అడిగినా ఇచ్చేసేది తను. నేహా మీద కట్టిన పందెం నేను గెలిచాను. నువ్వింతింత లేరుగా రాకు. నీకు తెలుసా, మేమందరం నిన్ను చాలా మిస్ అవుతాం. నువ్వు లేనప్పుడు ఇల్లు వెల్తిగా ఉంటుంది. నిజంగా
నువ్వు లేకపోతే నా ప్రాణం లాగేస్తుంది. 23 రోజుల 11 గంటల తర్వాత చూస్తున్నా నిన్ను. నాన్న ఇలా ఏడిపించకురా నాన్నని. సరే తినురా. మరిది గారు, ఇది చూడండి, అత్తయ్య గారు మీకు ఇష్టమైన మెంతి పూరీలు చేశారు. థ్యాంక్ యూ వదిన. మమ్మీ 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 నువ్వు నాకు మెంతుల వాసన పడదు అని ఎన్నిసార్లు చెప్పాను? మరి ఎందుకు చేసావు ఇంత కంపు కొట్టేవంట? నమస్తే అన్నయ్య. ఇప్పుడే దీన్ని బయట పారేస్తాను. అంగాన్ని అవమానించడం పాపం. ఇంకా ఈ పాపం నేను భరించలేను సంజు. ఆ మెంతి వాసన నేను భరించలేను. అరే, ఇలా తిండి కోసం ఎవరైనా కొట్టుకుంటారా? సంజు, ప్లేట్ వదిలే. నేను వదలను. మీ ఇద్దరిది మళ్ళీ మొదలైందా? ఆపండి మీరంతా. సంజు, ప్లేట్ కింద పెట్టు. మీరు ప్లేట్ కింద పెట్టి చూపించన్నయ్య. వయసు పెరుగుతుందిగా సంజు, మొండి స్వభావం మొదలేయాలి. బుద్ధి తెచ్చుకో, తమాషా చేయకో. సంజు, సంజు నువ్వు నన్ను ఎందుకు తోసావు? అరే నన్ను ఎందుకు తోసావు? సంజు వదిలే. నన్ను ఎందుకు తోసావు నువ్వు? సంజు నేను తోయలేదు. నువ్వే తోసావు. నేను తోయలేదురా. అరే సంజు, నా మాట విను సంజు. నా మాట విను సంజు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు సంజు. నేను తప్పు చేస్తున్నానా? తప్పు నువ్వు చేసావు. నువ్వు నన్ను తోసావు. పూర్తిగా విను. నువ్వు ఎందుకు తోసావో ముందు అది చెప్పు. నేను నిన్నేమైనా అన్నానా? సంజు నా మాట విను. అరే లడు. అజయ్ వదిలే వాడిని. సంజు వదిలే. నన్ను ఎందుకు తోసావు? నేను నిన్ను తోయలేదురా. అజయ్, సంజు, మీరిద్దరు ఇప్పుడు ఆపకపోతే మీరు నా శవం చూస్తారు. నువ్వు నా హోంవర్క్ చేసేదానివి, నా పుట్టినరోజుకి కార్డులు కొనేదానివి. మీ అమ్మా నాన్నలు తెలుసా? తెలియదు. నువ్వు మీ అమ్మా నాన్నలు మోసం చేశావు. మొదటి ప్రేమ అనే మంటలో సామాలు తగలబెట్టేశావు. జ్ఞాపకాలు, కలలు కూడా కాలిబూడిదైపోతాయో ఏమో.